నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్ లో కొబ్బరి చట్నీ చేసుకున్నామండి. మనం చేసే కొబ్బరి చట్నీ దోశలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటాదండి. ఈ కొబ్బరి చట్నీ ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. ఆ కొబ్బరి అంతా తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కలు ఒక కప్పులో వేసుకొని కొలుచుకున్నామండి. ఒక కప్పు అయినాయి. మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకున్నామండి. పచ్చి కొబ్బరి ముక్కలను 3 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకున్నామండి. హాఫ్ ఇంచి అల్లం వేసుకున్నాం. ఒక కప్పు నిండా శనగపప్పులు వేసుకున్నామండి. శనగపప్పులు వేసుకుంటే ఈ కొబ్బరి పచ్చడి మంచి టేస్ట్ ఉంటుందండి. కొంచెం చింతపండు వేసుకున్నాం. చింతపండు మరీ ఎక్కువ వేయక పచ్చడి పుల్లగా ఉంటుందండి. చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెకు మూత పెట్టుకొని నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. ఇక్కడ కొబ్బరి ముక్కలు పప్పులు మెదగలేదండి. నాకు ఒక అరకప్పు మేని వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకున్నామండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఆపి చూసుకొని మెదిగిందో లేదో చూసుకొని గంటె తీసుకొని ఒక 2-3 సార్లు అట్లా కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అట్లా మిక్సీ పట్టుకుంటే పచ్చడి నున్నగా బాగా మెదుగుతాదండి. మనం డైరెక్ట్ గా మిక్సీ పడితే గనుక మెదగదండి పచ్చడి. చూడండి, కొబ్బరి పచ్చడి ఎక్కడ గాని కొబ్బరి ముక్కలు గాని శనగపప్పులు గాని కనిపించకుండా చాలా నున్నగా పట్టినానండి నేను. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. బాండిల్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. వేసిన తర్వాత తాలింపును ఒకసారి అంతా బాగా కలిపి తాలింపు బాగా ఫ్రై అయిందండి. బాండిల్ని కింది దింపుకొని మన కొబ్బరి పచ్చడి ఉంది కదండి, కొబ్బరి పచ్చడిలోకి తాలింపు వేసుకొని అంతా బాగా కలుపుదామండి. తాలింపు కలిసేటట్టుగా. అంతేనండి, మన కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.